ఈ రోజుల్లో 9 to 6 జాబ్ చేస్తూ ఈవినింగ్ లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటుంటారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ లోని టెక్ క్రౌడ్ మధ్య ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా రోజు ఫుడ్ స్టాల్స్ దగ్గర తినేటప్పుడు మామ ఆ పునుగులు బండి వాడు మనకన్నా ఎక్కువ సంపాదిస్తుండ్రా అని అందరూ అనుకునే ఉంటారు. అండ్ ఆ ఖర్చులు ఈ ఖర్చులు పోగా కూడా చాలా ప్రాఫిట్ మిగులుతుందిరా, సో మనం కూడా పెడదాం అని చెప్పేసి ఖచ్చితంగా 10 మందిలో 9 మంది అయినా ఎప్పుడో ఒక టైంలో అనుకునే ఉంటారు. బట్ ఇక్కడ డౌట్ ఏంటి అంటే, టైం ఉంటుందా, లీగల్ అయినా ఇలా చేయడం, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, లాసెస్ వస్తే ఏం చేయాలి? ఈ డౌట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనలో చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జాబ్ కి కమిట్మెంట్ మెయింటైన్ చేస్తూ నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయగలనా అనే డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేద్దాం. నాట్ జస్ట్ విత్ అడ్వైస్, అంటే ఇక్కడ ఏ కూడా వేగ్ అడ్వైస్ అంటూ ఉండదు. రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఎక్కడ అంటే డిఎల్ఎఫ్ లో పనిచేస్తున్న కొంతమంది దగ్గర మేము తీసుకున్న ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటితో పాటు కాస్ట్ బ్రేక్ డౌన్స్, లీగల్ క్లారిటీస్, సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పుడు తీసుకున్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఎల్ఎఫ్ ఆపోజిట్ లో ఉన్న ఫుడ్ కోర్ట్స్ దగ్గర పెట్టిన స్టాల్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో దాని ప్రకారం ఈ వీడియోని ముందర తీసుకెళ్దాం. ఫస్ట్ సెక్షన్ లో మనము అసలు కన్ఫ్యూజన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, కన్ఫ్యూజన్ ఉండడం ఈజ్ కంప్లీట్లీ నార్మల్. అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కన్ఫ్యూజన్ అనేది రాకపోతే మీకు సొల్యూషన్స్ డెరైవ్ అవ్వలేరు అనమాట. ఎందుకంటే రీల్స్ లో చూస్తూ ఉంటాం, 0 ఇన్వెస్ట్మెంట్ తో 1 lakh ప్రాఫిట్స్. మోటివేషనల్ యూట్యూబర్స్ చెప్తుంటారు అనమాట, ఏంటి స్టార్ట్ బిర్యానీ బిజినెస్ నవ్వు అనేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్. ఇంకా ఈ ఫుడ్ బ్లాగర్స్ అయితే పానీపూరి బండి, దోశ బండి, చికెన్ పలావ్ ఇలా బండ్ల దగ్గరికి వెళ్ళి ఎంత సంపాదిస్తున్నారు అనేసరికి వాళ్ళు మన శాలరీ కంటే డబుల్ ట్రిపుల్ అమౌంట్ చెప్పేసరికి అది మనకు ఒక ఫోమో అనేది క్రియేట్ చేసేస్తుంది అనమాట. అరే నేను కూడా ఇలా పెట్టాల్సిందే, నేను కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి. కానీ గ్రౌండ్ రియాలిటీలో స్టోరీ ఇంకోటి ఉంటుంది. టైమ్, కాస్ట్, టీమ్, ఎనర్జీ అన్ని బ్యాలెన్స్ చేయాలి. యూ కాంట్ జస్ట్ జంప్ ఎమోషనల్లీ, యూ నీడ్ టు ప్లాన్ లైక్ ఎ ప్రొఫెషనల్. అండ్ క్లారిటీతో ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లారిటీ రాకపోతే మనం స్టార్ట్ చేసే బిజినెస్ కూడా ఫస్ట్ మంత్ లోనే బాల్టీ తనేస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ యాంగిల్, లీగల్ సైడ్, మూన్ లైటింగ్. స్మూత్ గా బిజినెస్ చేయాలి అంటే లీగల్ క్లారిటీ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఫుడ్ ట్రక్, ఫుడ్ బిజినెస్ లాంటివి ఆఫీస్ అవర్స్ తర్వాత చేయడం అంత కామన్ ప్రాక్టీసే. సో మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ కరెంట్ జాబ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే మీ ఆఫీస్ లో మీకు ఇచ్చిన డ్యూటీ మీరు ఎంత కరెక్ట్ చేస్తున్నారో అది వరకు వాళ్ళకి చాలు. బయట మీరు ఏం చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్. మీరు ఇక్కడెక్కడ కూడా పిఎఫ్ లాంటివి చేయట్లేదు. సో ఇది మూన్ లైటింగ్ కిందకైతే రాదనమాట. అండ్ స్టార్ట్ చేసే ముందు ఫార్మాట్ చూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లీగల్ క్లారిటీ వచ్చాక ఇమీడియట్ క్వశ్చన్ మీకు వచ్చేది కూడా ఇదే. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫార్మాట్ ఏంటి? ఫుల్ రెస్టారెంట్ కావాలా, ఫుడ్ ట్రక్ కావాలా, ఈవినింగ్ గా, మార్నింగ్ గా, మోడల్ ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, నేను ఏది చేయాలి, ఏ మోడల్ చూస్ చేసుకుంటే ఫాస్ట్, క్లౌడ్ కిచెన్ అయితే బెటరా, ఫుడ్ ట్రక్ అయితే బెటరా, రెస్టారెంట్ పెట్టాలా, నేనే మేనేజ్ చేయాలా, కుక్ ఎక్కడి నుంచి వస్తారు, ఈ డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉండేదే. సో ఒక్కొక్క విషయంగా మనం ముందరికి వెళ్దాం. లెట్స్ డీకోడ్ ద టాప్ 3 ఫ్లెక్సిబుల్ బిజినెస్ మోడల్స్ దట్ ఫిట్ పర్ఫెక్ట్లీ ఫర్ ఈవినింగ్ సైడ్ హజిల్. నేను ఇక్కడ చెప్పేది మీ ఉద్యోగాలు మానేసి ఫుడ్ ట్రక్ పెట్టండి అనేది కాదు. ఫుడ్ ట్రక్ పెట్టిన వాళ్ళు ఏం చేసి సక్సెస్ అయ్యారని చూస్తే 3 విషయాలు అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఫస్ట్, ఫుడ్ ట్రక్ ఆఫ్ స్టాప్. ఇమాజిన్ చేయండి, ఈవినింగ్ 6:30కి ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన టెక్కీస్, మెట్రో నుంచి దిగిన స్టూడెంట్స్ అందరికి ఒక లైట్ టిఫిన్ కావాలి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఈవినింగ్ స్నాక్స్, పునుగులో, ఇడ్లీనో ఏదో ఒకటి లైట్ గా ఒక టిఫిన్ అయితే పడాలి. ఆ మూమెంట్ లో మీ పక్కన ఒక బండి హాట్ మోమోస్, చాట్స్, స్ప్రింగ్ రోల్స్ స్మెల్ వస్తే ఆ క్రౌడ్ ఆటోమేటిక్ గా అటువైపు టర్న్ అయిపోతారు. ఈ మోడల్ లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. ఒక మూవబుల్ కార్ట్, గ్యాస్ స్టవ్, రా మెటీరియల్స్ అండ్ 1 హెల్పర్ ఉంటే ఎనఫ్ అనమాట. లొకేషన్ స్మార్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. అంటే మెట్రో ట్రైన్స్ ఎగ్జిట్స్ దగ్గర, ఐటీ పార్క్స్ దగ్గర, హాస్టల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర దీన్ని చూస్ చేసుకుంటే మంచిది. దీనికి మీకు మాక్సిమం సెటప్ కాస్ట్ వచ్చేసి 20,000 to 30,000 అవుతుంది అనమాట. దీంట్లో డీసెంట్ గా రెడీ అయిపోతుంది. ప్రాఫిట్ మార్జిన్ పర్ ఐటమ్ 10 రూపీస్ to 30 రూపీస్ మధ్య ఉంటుంది అనమాట. ఈవినింగ్ 3 అవర్స్ లో 2K to 3K సేల్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఫ్రెండ్ తో ఈవినింగ్ లో సెటప్ చేసి వీకెండ్ లో మీకు సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసేలాగా చేసుకోవచ్చు. మెయిన్ గా ఫుడ్ ఫాల్ గ్యారంటీడ్, క్యాష్ ఫ్లో ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది ఇలాంటి స్మాల్ కార్డ్స్ లో. ఇలాంటి స్మాల్ స్కేల్ పెట్టేటప్పుడు మీకు లీగల్ గా డాక్యుమెంట్స్ ఏమంత అవసరం లేదు. బట్ లోకల్ మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు లాసెస్ కు వస్తే కూడా 20-30 వేల లాసెస్ తో బయటకు వస్తారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 20-30 వేలు నెలాకర్లో శాలరీ వస్తే మీరు దాన్ని సెట్ చేసుకోగలరు. సో ఇక్కడైతే ప్రాబ్లం కాదు. సెకండ్ ఫ్లెక్సిబుల్ వచ్చేసి క్లౌడ్ కిచెన్. ఇది ఇప్పుడు హైదరాబాద్ లో టెక్
క్రౌడ్ మధ్య మోస్ట్ ట్రెండింగ్ అండ్ కన్వీనియంట్ మోడల్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇంట్లో కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఎవరో ఒకరికి, సండేస్ అండ్ వీకెండ్స్ లేకపోతే ఈవినింగ్స్ లో 2 to 3 hours పెట్టి డెలివరీ మోడల్ లో రన్ చేస్తూ ఉంటారు అన్నమాట చాలా మంది. నో డైనింగ్, నో హెడ్ ఎక్స్. ఎప్పుడైనా కూడా డైనింగ్ వస్తే అంబియన్స్, కస్టమర్ కి సపోర్ట్ ఎలా ఇస్తున్నాం, కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది, అన్ని మ్యాటర్స్. కానీ ఇలాంటి క్రౌడ్ కిచెన్స్ లో ఎటువంటిది లేదు. టేబుల్స్ పెట్టాలి, క్లీన్ చేయాలనే బటన్ కూడా లేదు, సర్వీస్ స్టాఫ్స్ కూడా అవసరం లేదు. జస్ట్ కిచెన్, ప్యాకింగ్ అండ్ డెలివరీ మీ హోమ్ స్పేస్ లో ఉంటే చాలు. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకోవచ్చు. సెటప్ కాస్ట్ 25 to 50K మధ్య ఉంటది అనమాట. మనం ఎంత పెద్ద కిచెన్ పెడుతున్నాం, ఎంత మెనూ ఉంటుంది అన్న దాన్ని బట్టి ఈ సెటప్ కాస్ట్ అనేది పెరుగుతుంది. కుకింగ్ ఎయిదర్ మీరైనా చేసుకోవచ్చు, లేదా ఒక హోమ్ షెఫ్ ని కూడా మీరు హైర్ చేసుకోవచ్చు. డైలీ 10 to 15 ఆర్డర్స్ వచ్చాయనుకున్నా కూడా 500 to 800 పర్ డే అయితే అర్న్ చేస్తారు. బట్ గ్రాడ్యువల్లీ 20K పర్ మంత్ అయితే రావచ్చు. క్లౌడ్ కిచెన్ పెట్టిన దాంట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బిజినెస్ అన్ని కూడా కొలాప్స్ అయినాయి. ఎక్కడ అంటే క్లౌడ్ కిచెన్ ఎప్పుడు కూడా మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ పెడితే స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఎక్కువ కమిషన్ తీసుకుంటారు. సో కంపారిటివ్లీ మీకు ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువ మిగులుతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే మీకు రిపిటేటివ్ కస్టమర్స్ ఇక్కడ ఉండాలి, లేకపోతే మీ బిజినెస్ అంతా గ్రో అవ్వదు. ఎందుకు చెప్తానంటే క్లౌడ్ కిచెన్ లో ఎక్కువ వెరైటీస్ అనేది ఉండదు. ఏదో పప్పు, సాంబార్, రసము ఇలాంటి బేసిక్స్ పెట్టుకుంటారు. కానీ వాటిని హెల్దీగా, హైజీనిక్ గా, హోమ్ మేడ్ గా చేసుకున్నప్పుడు ఈ ఫుడ్ ఏదైతే ఉందో వాటికి ఎక్కువ వాల్యూ అనేది వస్తుంది అనమాట. మీకు కస్టమర్స్ ఎప్పుడైతే రిపీటెడ్ గా వస్తారో వాళ్ళు మీకు స్టిక్ ఆన్ అయిపోతారు. అప్పుడు మాత్రమే ఇవి సక్సెస్ అవుతాయి అనమాట. కొంతమంది రీసెంట్ గా మీరు చూసినట్లయితే మిల్లెట్ బిర్యానీ అని చెప్పేసి, కీటో లంచ్ బాక్స్ అని చెప్పేసి, అథెంటిక్ డైలీ హోమ్ ఫుడ్ అని చెప్పేసి కొన్ని క్లౌడ్ కిచెన్స్ మనకి జొమాటోలో, స్విగ్గీలో తెలుస్తాయి. చాలా మంది అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు. ఈవెన్ నేను కూడా అక్కడి నుంచే పెట్టుకుంటా ఆఫ్టర్నూన్ లంచ్. ఎందుకంటే కొంచెం హైజీనిక్ గా, ఎక్కువ ఆయిల్ లేకుండా నీట్ గా చేస్తారు. అండ్ ఒకసారి ట్రై చేసి మళ్ళీ ట్రై చేస్తా ఒకవేళ బాగుందంటే. ఎందుకంటే నాకు కావాల్సింది ఇన్స్టెంట్ ఆఫర్. ఇప్పుడు నేను స్విగ్గీ ఓపెన్ చేసుకుని వెతుక్కోలేను కదా. సో మీరు వాళ్ళకి రిజిస్టర్ చేయాలి అంటే మీ క్లౌడ్ కిచెన్ ని వాళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ ద్వారా చెప్తూ ఉండాలి. ఇంత అథెంటిక్ గా, ఇంత నీట్ గా, ఇంత హైజీనిక్ గా చేస్తుంటాం, హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళకి ప్రమోట్ చేసుకుని మీరు క్లౌడ్ కిచెన్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. సో చెప్పా కదా, ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువ ఉంటాయి స్విగ్గీ, జొమాటో అయితే. వాళ్ళని కస్టమర్స్ ఎప్పుడైతే అలవాటు పడతారో, రిపీటేటివ్ కస్టమర్స్ అయితే వాళ్ళని పక్కకు తీసుకొని త్రూ వాట్సాప్ ఆర్ అదర్ మోడ్స్ ద్వారా మీరే వాళ్ళకి సర్వింగ్ అనేది చేస్తే, డైలీ మీ దగ్గరలో ఉంటే, మీకు ఒక రైడింగ్ సర్వీస్ అనేది ఉంటే మీకు ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది క్లౌడ్ కిచెన్ గురించి బ్రీఫ్ గా. థర్డ్ థింగ్ వచ్చేసి టిఫిన్ సెంటర్స్. ఈ మోడల్ అంటే చాలా అథెంటిక్, హోమ్లీ అండ్ ఇండిపెండెంట్ ఐడియా. ఎందుకంటే హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ గా పడాలి అనుకుంటారు. మధ్యాహ్నం ఏదో పని వల్ల స్కిప్ చేసినంత ఆకలి ఇది ఒక్కోసారి, కానీ మార్నింగ్ లేచిన తర్వాత చాలా ఆకలిస్తుంది. సో టిఫిన్స్ అనేది మోస్ట్ డిమాండ్. అది ఏ ఊర్లో అయినా కూడా. టిఫిన్ సర్వీసెస్ అంటే మార్నింగ్ మాత్రం రన్ చేస్తారు. మీరు చూసినట్టయితే 6 to 10 లేదా 7 to 10 అంతే. ఏంటంటే వీళ్ళు టార్గెట్ చేసేది మెయిన్ గా పీజీస్, హాస్టల్స్ దగ్గర, లేకపోతే ఐటీ కంపెనీస్ కి ఎంట్రన్స్ దగ్గర. అంటే మీరు మెట్రో దిగారు, ఆఫీస్ కి వెళ్తున్నారు, 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాల్లో మీ దగ్గర టిఫిన్ తినేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలంటే హెవీ హోర్డింగ్స్ అనే అవసరం లేదు. మీరు మెనూ నీట్ గా పెట్టుకుని, సర్వీస్ నీట్ గా ఉండి, హైజీనిక్ గా ఉంటే రోజు అదే మెట్రో దిగేవాడు రోజు అదే టిఫిన్ తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో తిని టైం వేస్ట్ చేసే బదులు మెట్రో తినగానే తినొచ్చు కదా. ఎక్కడో తిని టైం వేస్ట్ చేసే బదులు మా ఆఫీస్ ముందే ఉంది అక్కడ తినొచ్చు కదా. ఎక్కడో తినే బదులు నేనెందుకు పీజీ ముందే ఉందా అక్కడ తినకూడదు, పీజీలో ఫుడ్ బాగుంటుంది అంటే అక్కడే తింటా కదా అని. సో అక్కడ ఒక రిపీటేటివ్ కస్టమర్స్ కనుక ఫామ్ అయితే డైలీ మీరు స్టార్టింగ్ టార్గెట్ 10 to 15 మాత్రమే సర్వ్ లో పెట్టుకోండి. డీసెంట్ ఇన్కమ్ అయితే వస్తుంది. మంత్లీ మీరు 15K to 25K వరకు రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు. అండ్ మీకు ప్రాఫిట్ మార్జిన్ అక్కడ ఎక్కువ మిగులుతుంది. ఎప్పుడైనా కూడా టిఫిన్స్ లో ఎక్కువ మిగులుతుంది, ఎందుకంటే బల్క్ లో సేల్ చేస్తారు కాబట్టి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఆన్లైన్ సర్వింగ్ అనేది లేదు. జస్ట్ మీరు అట్లా పేపర్ లో ఇచ్చేయడమో లేకపోతే మార్కెట్ లో ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ప్లస్ అన్నమాట చాలా మందికి. మీరు చూస్తుంటే హైదరాబాద్ TCS సినర్జీ పార్క్ నుంచి మనకి పక్కన సైడ్ వేస్ లో కొన్ని బండ్లు ఉంటాయి, బైక్ మీద వచ్చేసి అమ్మేస్తుంటారు. వాళ్ళందరూ కూడా మార్నింగ్ మాత్రమే ఉంటారు, ఈవినింగ్ ఉండరు. సో వాళ్ళందరూ కూడా బేసిక్ గా ఈ బిజినెస్ మోడల్ నే రన్ చేస్తారు. వాళ్ళందరూ సమ్ అదర్ పర్సన్స్, ఎవరిదో ఓనర్, కానీ ఒక పర్సన్ పెట్టి ఇంట్లో వండి అక్కడ పర్సన్ పెట్టి సర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ రోజు అక్కడే తింటారు. చాలా మంది ఒక దగ్గర అలవాటైన వాళ్ళు అక్కడే తింటారు. అది డిపెండ్స్ ఆన్ ద చట్నీ టేస్ట్ అండ్ అలాగే ఆ ఫుడ్ ఎంత హైజీనిక్ గా ఉంది. ఈ రెండు మాత్రం పర్ఫెక్ట్లీ మ్యాటర్స్ అవుతాయి. అండ్ ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత ప్రాఫిట్ అనేది మీకు పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఫాస్ట్ గా కుక్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ ఆయిల్ లో నానబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి స్కిప్ చేసేయండి ఒకవేళ మీరు ఈ పాయింట్ చూడాలంటే. ప్లస్ పాయింట్ ఏంటి అంటే రెగ్యులర్ కస్టమర్స్ వల్ల వేస్టేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ముందే ఫోర్కాస్ట్ చేయగలరు ఇంతమంది రావచ్చు అని చెప్పేసి. స్టార్టింగ్ లో మీకు వేస్టేజ్ ఉన్నా
రానా వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఇక ఇక్కడ స్విగ్గీ జొమాటో డిపెండెన్సీ లేకపోవడం వల్ల మీకు ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను హైదరాబాద్ లో కొన్ని రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే రాండమ్ స్టోరీస్ అయితే తీసుకోకూడదు. ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ ఫ్రీ టైమ్ లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళని చూద్దాం. కిరణ్ అని చెప్పేసి కొండాపూర్ దగ్గర రియాక్ట్ డెవలపర్ అనమాట. తను మోమో స్టాల్ పెట్టారు. మీరు ఎక్కడ చూస్తే ఉంటుంది కొండాపూర్ దగ్గర. సో ఆ మోమో స్టాల్ ఎలా పెట్టారు అంటే తను వెళ్ళి పనిచేయడు. తన ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు లేదా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మోమో స్టాల్ పెడతాడు. తనకి పెద్దగా ఆశ కూడా ఉండదు. తను ఏమన్నాలనుకున్నా అంటే ఎక్స్ట్రా 20,000 to 25,000 లేదా 30,000 మంత్ కి ఎక్స్ట్రా అర్న్ చేస్తే చాలు. నష్టం పోయినా ఆ 20-30 వేలు తను భరించగలడు కాబట్టి తన స్టాల్ దగ్గర 30 to 45 మినిట్స్ మాత్రమే ఉంటాడు. గమనిస్తాడు అనమాట. కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, నేనే మార్పులు చేసుకుంటే నాది బెటర్ గా రన్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా చేసుకుని హెల్పర్ ని పెట్టుకుని మేనేజ్ చేసుకుంటూ తన గోల్ ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ అని చేయాలనుకున్నారో దాన్ని అచీవ్ చేయగలిగాడు అనమాట. తర్వాత రిజల్ట్స్ వచ్చేసి చూస్తే యావరేజ్ డైలీ సేల్స్ 2,000 to 3,000 రూపీస్ వరకు జరుగుతాయి. మంత్లీ నెట్ ప్రాఫిట్ తనకి 20K to 25K మధ్య జరుగుతుంది. ఒక్కోసారి పీక్ స్టేజ్ లో 30K వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్. అండ్ లావణ్య అని చెప్పేసి యూఐ డిజైనర్ అనమాట. అమీర్పేట్ దగ్గర తన స్టాల్ ఉంటుంది. తన క్లౌడ్ కిచెన్ బేసిక్ గా తనకి బిర్యానీస్ అవి వండడం అంటే ఇష్టం అనమాట. సో తనేం చేసిందంటే బిర్యానీస్ ని అథెంటిక్ గా 15,000 ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసింది. బేసిక్ యూటెన్సిల్స్ ప్లస్ ప్యాకింగ్ అంతే. అండ్ తనకి ఇక్కడ పెద్ద ప్రాఫిట్ మార్జిన్ అవసరం లేదు. అండ్ బీయింగ్ ఎ గర్ల్ తనకి తెలుసు తన ప్రొడక్ట్ బయటకు వెళ్ళాలంటే తను ఓన్ గా ఒక డెలివరీ పార్ట్నర్ పెట్టుకుని నేను రన్ చేసుకోవడం కష్టం, జాబ్ చేస్తూ నేను రన్ చేసుకోవాలంటే కష్టం అని తనకు తెలుసు. కాబట్టి ఒక గర్ల్ అయినా కూడా ఒక బ్రేవ్ స్టెప్ తీసుకుని తన జొమాటో స్విగ్గీలో పెట్టి తన వంటని అందరికి రుచి చూపించడం స్టార్ట్ చేసింది. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ చెప్పా కదా 15,000. మంత్లీ ప్రాఫిట్ తనకి 18,000 to 20,000 మధ్య ఆఫ్టర్ మొత్తం రా మెటీరియల్స్ మిగులుతుంది అనమాట. సో ఆఫీస్ జాబ్ తో బ్యాలెన్స్ చేసి ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ క్లియర్ గా ఉంటుంది. ఎస్ ప్రాక్టికల్ గా పాసిబుల్ లా అని చెప్పేసి. బట్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ లో నాకు రిటర్న్ ఎంత వస్తుంది లేదా లాస్ వస్తే నేను బేర్ చేయగలను అన్న ఆన్సర్ కి లాజిక్ ఏంటంటే మీరు ఎంత చిన్నగా స్టార్ట్ చేస్తే అంత చిన్నగా నష్టంతో బయటకు వస్తారు. ఒకవేళ నష్టపోతే ఎంత చిన్నగా స్టార్ట్ చేసి ఎంత ప్రాఫిట్స్ తక్కువ మీరు వచ్చినా కూడా సస్టైన్ అవ్వగలను అనుకునే మైండ్ సెట్ తో ఉంటే మనీ మీకు తక్కువ మిగిలినప్పటికీ మీరు సాటిస్ఫాక్టరీగా ఉంటారనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఇక్కడ మైండ్ సెట్ అనేది బేసిక్ థింగ్. నెక్స్ట్ సెక్షన్ లో కాస్ట్ అండ్ ప్రాఫిట్ బ్రేక్ డౌన్ అనేది చూద్దాం. ఒక సైడ్ ఫుడ్ బిజినెస్ ని సాఫ్ట్వేర్ జాబ్ తో ప్యారల్ గా రన్ చేయాలి అంటే బ్లైండ్లీ పైసలు పెట్టకుండా క్లారిటీతో ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ 2025 లో డిఫరెంట్ ఫుడ్ బిజినెస్ మోడల్స్ కి ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ డౌన్ అండ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫుడ్ కార్ట్ అని చెప్పేసి కిరణ్ స్టాల్ అనమాట. ఇందాక పైన మీకు కిరణ్ అని చెప్పేసి రియాక్ట్ డెవలపర్ గురించి చెప్పేదా అతని ఇనిషియల్ సెటప్ కాస్ట్, కార్ట్, యుటెన్సిల్స్, స్టవ్, బేసిక్ బ్రాండింగ్, పర్మిట్స్ ఆల్ కంబైన్డ్ గా తనకి 50,000 నుంచి 2 lakhs వరకు ఖర్చు అయింది. హెల్పర్ సాలరీ వచ్చేసి 10,000 to 15,000 మధ్య ఖర్చు అవుతుంది. మంత్లీ ఇంగ్రీడియంట్స్ అండ్ గ్యాస్ 15,000 to 25,000 మధ్య ఖర్చు అవుతుంది. పర్మిట్స్ అండ్ లైసెన్స్ కి 10,000 to 50,000 మధ్య అవుతుంది. తనకు కావాల్సిన మున్సిపల్ పర్మిట్స్, FSSA. కొన్ని చోట్ల డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం. నేనైతే దాని నుంచి ఎక్కువ పెట్టాలి అనుకోవట్లేదు బయట. డైలీ సేల్స్ టార్గెట్ తనకి 2,500 to 4,000 మధ్య ఉంటుంది అనమాట. ఎందుకంటే తనది బిజీ ఏరియా కాబట్టి. అంటే 65,000 నుంచి 1 lakh per month వరకు తను సంపాదిస్తున్నాడు. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 25 నుంచి 40,000 మధ్య ఎనీవేర్ ఇన్ బిట్వీన్ అయితే మిగులుతుంది తనకి. బ్రేక్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ బట్టి 4 to 8 months మధ్య వస్తుంది. సో ఈ 4 to 8 months మధ్య ఎవరైతే కొంచెం పేషెన్స్ తో ఉంటారో వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ క్లౌడ్ కిచెన్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సెటప్ కాస్ట్ వచ్చేసి హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ కి 1 lakh నుంచి 2 lakhs మధ్య పడుతుంది. మంత్లీ రన్నింగ్ కాస్ట్, రెంట్, ఇంగ్రీడియంట్స్, ప్యాకేజింగ్, డెలివరీ ఉంటాయి. 30,000 to 60,000 మధ్య ఉంటుంది. రెవెన్యూ స్టార్టింగ్ లో 50,000 నుంచి 1 lakh మధ్య టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. ప్రాఫిట్ మార్జిన్ 20 to 30% మాత్రం ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే చెప్పా కదా స్విగ్గీ జొమాటో విల్ టేక్ ఆల్మోస్ట్ 25 నుంచి 30% వరకు వాళ్ళు తీసేసుకుంటారు ప్రతి ఆర్డర్ మీద. సో బ్రేక్ ఈవెన్ యూజువల్లీ 6 to 12 months అయితే పడుతుంది అనమాట. టిఫిన్ సర్వీస్ మోడల్ అయితే సెటప్ కాస్ట్ హోమ్ బేస్డ్ టిఫిన్ అంటే ఇంట్లో చేసుకోవాలి. యుటెన్సిల్స్, ప్యాకింగ్, FSSA లైసెన్స్ లేదా మున్సిపల్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మంత్లీ ఇంగ్రీడియంట్స్ కాస్ట్ వచ్చేసి 15,000 to 25,000 మధ్య ఉంటుంది. ఇదంతా కూడా నేను ఇనిషియల్ సెటప్ కి మాత్రమే చెప్తున్నా. కస్టమర్స్ 15 to 20 నుంచి ఒక 50 మధ్య 50 మాత్రమే పెట్టుకున్నా ఈ చార్జ్ 2,000 మధ్య చార్జ్ చేస్తే మీకు ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మంత్లీ ప్రాఫిట్ 10,000 to 15,000 మధ్య ఉంటుంది అనమాట. అండ్ ఆల్ వాల్యూస్ అప్రాక్సిమేట్ గా తీసుకుంటే కూడా ఇవన్నీ డిపెండ్స్ ఆన్ సిటీ, మెన్యూ అండ్ మార్కెట్ బట్టి చేంజ్ అయిపోతుంటాయి. లీగల్ కాంప్లైన్సెస్ కి వచ్చేసి పర్మిట్స్, FSSA లైసెన్స్, GST అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లీగల్ గా రన్ చేయగలరు అనమాట. పేషెన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇనిషియల్ మంత్స్ లో స్లోగా ఉంటుంది అనమాట గ్రోత్. అండ్ స్కేల్ అయ్యే కొద్దీ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. ఇన్వెస్ట్ విత్ క్లారిటీ, నాట్ విత్ ఎమోషన్. ఇది బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. సో అన్ని ఫిగర్స్ నేను చెప్పినవి 2025 కి ఒక శాంపుల్ ఎస్టిమేట్స్ మాత్రమే. యాక్చువల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్స్ అన్ని సిటీ బేస్డ్ గా మారిపోతుంటాయి. బెంగళూరు లో కాస్ట్, హైదరాబాద్ లో కాస్ట్, హైదరాబాద్ లోనే గచ్చిబౌలి దగ్గర ఒక కాస్ట్, కొండాపూర్ దగ్గర ఒక కాస్ట్, అమీర్పేట దగ్గర ఒక కాస్ట్, SR నగర్ దగ్గర ఒక కాస్ట్ ఉంటుంది. సో మీరు ఆబ్వియస్ గా గ్రౌండ్ సర్వే చేసుకోవాలి.
బట్ ఇక్కడ ఏంటంటే టైం మేనేజ్మెంట్ జాబ్ ఇంపాక్ట్ కాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది స్టార్ట్ చేసేస్తారు, వర్క్ స్ట్రెస్ అయినప్పుడు మూసేస్తారు. ఇలాంటి కార్ట్స్, ఇలాంటి ఫుడ్ బిజినెస్ అనేది ఏంటంటే మీకు వర్క్ తో పాటు ప్యారల్ గా రన్ చేయాలంటే ఇంకొకళ్ళ సహాయం ఖచ్చితంగా కావాలి. అంతేగాని ఈ రోజు బండి పెట్టాను రేపు పెట్టలేదు, లేదు రేపు నాకు మళ్ళీ వర్క్ ఆఫ్ వచ్చింది కాబట్టి రేపు పెట్టాను అనుకుంటే ఉండదు. కానీ ఇలాంటి మోడల్స్ ఎలా రన్ చేయొచ్చు అంటే వీకెండ్స్ కొంతమంది పెట్టుకుంటారు, వీకెండ్ పరోటా అని పెడతారు, వీకెండ్ మోమోస్ అంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాటర్డే సండే మాత్రమే వాళ్ళు ఖాళీ ఉంటారు కాబట్టి వీకెండ్స్ మాత్రం పర్ఫెక్ట్ గా రన్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ కస్టమర్స్ లో ఒక మైండ్ సెట్ వాళ్ళకి బిల్డ్ చేస్తారు, నేను వీకెండ్ ఉంటాను కాబట్టి ఈ టేస్ట్ ఈ ఫుడ్ నీకు కావాలి అంటే, నా బండి దగ్గర కావాలి అంటే నువ్వు వీకెండ్స్ మాత్రమే రావాలి అని చెప్పేసి రిపీటెడ్ కస్టమర్స్ కి మనము వాళ్ళ మైండ్ లో ఫిక్స్ చేయాలి. అప్పుడు ఆ బండి అనేది, ఆ బిజినెస్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో ఈ లెసన్స్ అన్ని కూడా మీకు బాగున్నాయి అనిపిస్తే, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే, ఈ వీడియో ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నాం అనిపిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ప్లీజ్ టు సపోర్ట్ us. And I am Krishna signing off. Thank you.